హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ యొక్క ఆగస్టు నెలలో చెల్లించే పెండింగ్ బకాయిల వివరాల గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అయితే మారింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే డిఏలకు డిఏ పెరుగుదలకు అనుగుణంగా తమకు రావాల్సిన బకాయిలు ఏళ్లగా పేరుకుపోవడంతో వారి ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ప్రభుత్వం మారినా తమ తలరాతలు మారలేదన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఖజానాకు ఈ యొక్క బకాయిల చెల్లింపనేది కత్తి మీద సాములాగా ఉద్యోగుల జీవనం మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. సో, డిఏ బకాయిల చిట్టా అందని ద్రాక్షలా ఊరిస్తున్న ప్రయోజనాలివే. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డిఏ ప్రకటించిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులలో ఆశలు చిగురిస్తాయి. కానీ ఆ ఆశలు నెరవేరక బకాయిల జాబితా చేంతాడంతా పెరుగుతూనే ఉంది. ఓసారి ఈ టేబుల్ అయితే చూడొచ్చు. మనం ప్రస్తుతం అందుకుంటున్నటువంటి డిఏ జనవరి 2024కు సంబంధించిన డిఏ 37.31% మాత్రమే. దీని తర్వాత 5 డిఏలు అయితే పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో కేంద్రం 4 డిఏలను ఆల్రెడీ ప్రకటించేసిందనమాట. సో, ఈ రిమైనింగ్ డిఏలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. సో, పెరగాల్సిన డిఏలను రాష్ట్ర ప్రభుత్వం నేటికి అధికారికంగా ప్రకటించలేదు. ఒక 31,800 కోట్ల భారీ బకాయిలకు సంబంధించి ఏవేవి ఎన్నెన్ని ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాము. ఉద్యోగ సంఘాల అంచనాల ప్రకారంగా వివిధ రూపాల్లో ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు 31,800 కోట్లు బాకీ పడింది. ఈ భారీ మొత్తంలో ఏ ఏ అంశాలున్నాయో ఇప్పుడు మనము చూద్దాము. సో, ఇక్కడ టేబుల్‌లో అయితే క్లియర్‌గా చూడొచ్చు. మనకు పీఆర్సీ అరియర్స్ పాత డిఏ బకాయిలొచ్చేసి 18,000 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా అంచనా మొత్తము. సో, దీనికి సంబంధించి 11 పీఆర్సీ సంబంధించిన వేతన సవరణ, గతంలో చెల్లించని డిఏ బకాయిలు ఉన్నాయి. ఇక కొత్త బకాయిలు 7,300 కోట్ల రూపాయలు ఇటీవల కేంద్రం ప్రకటించిన ఇంకా చెల్లించని డిఏ పెరుగుదల తాలూకా అరియర్స్ అయితే 7,300 కోట్ల రూపాయలున్నాయి. అలాగే జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఈఎల్స్ ఇతర బిల్లులు కలిపి 2,800 కోట్లు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్, సరెండర్ లీవ్స్, వైద్య బిల్లులు క్లెయిమ్స్ వంటివి. ఇక సిపిఎస్ లేదా జీపీఎస్ ప్రభుత్వ వాటా 3,700 కోట్లు. ఉద్యోగుల పెన్షన్ ఖాతాకు ప్రభుత్వం జమ చేయవలసిన వాటాలో పేరుకుపోయిన మొత్తం అన్నమాట ఇది. సో, మొత్తం బాకీ అంచనా వచ్చేసి 31,800 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ విధంగా అయితే ఉంది. ఇందులో 185 నెలల బకాయిల వేదన ఉద్యోగులకు తీరని నష్టం. వివిధ కాలాలకు చెందినటువంటి డిఏ అరియర్స్ సుమారు 185 నెలల పాటుగా పెండింగ్‌లో అయితే ఉన్నాయని అంచనా. ఈ జాప్యం వల్ల ఒక్కో ఉద్యోగికి సగటున లక్షల రూపాయలు నష్టపోతూ ఉన్నారు. అదే సీనియర్ ఉద్యోగులైతే అధిక బేసిక్ పే ఉన్న సీనియర్ ఉద్యోగులు మరియు అధికారులు 4,00,000 నుంచి 5,00,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలోనే నష్టపోయారు. ఇక పదవీ విరమణ చేసిన వారి విషయానికొస్తే సర్వీస్‌లో ఉండగా రావాల్సిన బకాయిలు పదవీ విరమణ తర్వాత కూడా అందకపోవడంతో వారి వృద్ధాప్య జీవితం అనేది మరింత కష్టతరంగా మారింది. సో, వారి ఆర్థిక ప్రణాళికలు, కుటుంబ అవసరాలు తీవ్రంగా దెబ్బతింటూ ఉన్నాయి. ఫ్రీజ్ చేయబడిన డిఏలు కరోనా కాలంలో కేంద్రం నిలిపివేసినటువంటి జనవరి 2020, జూలై 2020, జనవరి 2021కి సంబంధించిన డిఏలను రాష్ట్ర ప్రభుత్వం కూడా మాఫీ చేసినట్లే భావిస్తున్నారు. సో, వీటిపై స్పష్టత కరువైంది. ప్రభుత్వం ముందున్న సవాళ్లు, ఉద్యోగ సంఘాల డిమాండ్లు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ముందు భారీ బకాయిల చెల్లింపు ఒక పెద్ద ఆర్థిక సవాలుగా నిలిచింది. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలో ఉత్తేజం నింపడానికి, ఉద్యోగుల నమ్మకాన్ని చురగొనడానికి ఈ సమస్యలకు తక్షణ పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సో, ఉద్యోగ సంఘాలు కోరుతున్నవేంటంటే స్పష్టమైన కాలపట్టిక, రోడ్ మ్యాప్, పేరుకుపోయిన బకాయిలను ఒకేసారి కాకపోయినా కనీసం స్పష్టమైన కాలపట్టికతో వాయిదాల పద్ధతిలోనైనా వెంటనే చెల్లించడం ప్రారంభించాలి. సకాలంలో కొత్త డీఏల ప్రకటన. కేంద్రం ప్రకటించిన డీఏ పెంపుదలను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అమలు చేసి అరియర్స్‌ను సకాలంలో చెల్లించాలి. పారదర్శకత. బకాయిల చెల్లింపు ప్రణాళికను ఉద్యోగ సంఘాలతో పంచుకొని పారదర్శకత అయితే పాటించాలి. పటిష్టమైన ఆర్థిక ప్రణాళిక. భవిష్యత్తులో బకాయిలు పేరుకుపోకుండా పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణను రూపొందించుకోవాలి. సో, ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి త్వరలో జరగబోయే ముఖ్యమంత్రి సమావేశంలో ఒక స్పష్టమైన హామీ ఇస్తుందని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల లోకం ఆశగా ఎదురుచూస్తోంది. అయితే ఈ సమస్యల పరిష్కారం ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించడమే కాక రాష్ట్ర పరిపాలన సజావుగా సాగడానికి ఎంతో దోహదపడుతుంది అని చెప్పవచ్చు.